ఫ్రెండ్స్, ఇవాళ మనం బెస్ట్ డాష్ గేమ్స్ గురించి అయితే చూద్దాం. ఎందుకంటే మనకి ప్రజెంట్ టైమ్స్లో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, ఫాల్స్ క్లెయిమ్స్ వల్ల చాలా అయితే జరుగుతున్నాయి కదా. వాళ్ళే వచ్చేసి గుద్దేసి మన మీద అయితే బ్లేమ్ అయితే వేయడం అయితే జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇమ్మీడియట్ ఎవిడెన్స్ ఆర్ ప్రూఫ్ ఉంటేనే కదా మనం సేవ్ అవ్వగలం. సో దానికి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ డాష్ గేమ్. సో అందుకే మేము కొన్ని 3 బెస్ట్ రేటెడ్ డాష్ గేమ్స్ అయితే ఆర్డర్ అయితే చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మేము టెస్ట్ చేసాము. టెస్ట్ చేసిన తర్వాత వీడియోలో అయితే వీటి గురించి అయితే నేను ఇవాళ చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. నా పేరు గుణ, మీరు చూస్తున్నారు గున్నాటి. సో ఫస్ట్ డాష్ క్యామ్ చూస్తే మనం 70 mAh M300 డాష్ క్యామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ లుక్లోనే మనకి ఇది నీట్గా అయితే అవపడుతుంది, కాంపాక్ట్గా అయితే ఉంటుంది. దీని బిల్డ్ క్వాలిటీ చూస్తే కూడా ప్లాస్టిక్ మెటీరియల్ అయినా కూడా మనకి ఫీల్ కూడా ఎక్కడ చీప్ అని అయితే అనిపించదు. లైట్ వెయిట్ అయితే ఉంది, అరౌండ్ ఓన్లీ 76 grams మాత్రమే ఉంది. సైజ్ కూడా చిన్నగా ఉండడం వల్ల మనం ఆ కార్ విండ్షీల్డ్లో ఫిక్స్ చేసినప్పుడు కూడా విజిబిలిటీ అయితే ఎక్కడ కూడా బ్లాక్ అయితే చేయదు మనకి. అండ్ దీని వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ డాష్ కెమెరా మనకి 1.5K 1296p ఫుల్ HD+ రెజల్యూషన్తో అయితే వస్తుంది. డే టైంలో క్లారిటీ సూపర్గా అయితే ఉంటుంది. నేను శాంపుల్స్ కూడా వేస్తాను, మీరు చూడొచ్చు ఒకసారి. నెంబర్ ప్లేట్స్ కూడా క్లియర్గా అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. నైట్ టైంలో కూడా 3D DNR అండ్ WDR ఫీచర్స్ వల్ల లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ అయితే ఉంటుంది మనకి. అండ్ లైట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా మనకి ఓవర్ ఎక్స్పోజర్ లేకుండా బ్యాలెన్స్ అయితే మెయింటైన్ అయితే చేస్తుంది. డీసెంట్ నైట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది మనకి ఇది. అలాగే ఈ కెమెరాకి మనకి 170 degrees ఇన్సైడ్ వ్యూ ఉంటుంది, అంటే లోపల మనకి 170 degrees వ్యూ అయితే ఉంటుంది. అండ్ బయట వ్యూ వచ్చేసి మనకి 140 degrees వ్యూ అయితే ఈజీగా అయితే మనకి క్యాప్చర్ అయితే చేస్తుంది ఇది. సో కార్ ముందు కానివ్వండి, సైడ్స్ అన్నీ కూడా మొత్తం అయితే కవర్ అయితే చేస్తుంది ఇది. అండ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, సడన్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా వెంటనే క్లారిటీగా అయితే మనం ఇందులో అయితే క్యాప్చర్ అవ్వడం అయితే చూడొచ్చు. అలాగే G సెన్సార్ ఫీచర్ వల్ల మనకి కార్ సడన్ ఇంపాక్ట్ లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇది డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఆ టైంలో వీడియోని డిలీట్ అవ్వకుండా సేవ్ అయితే చేసి లాక్ అయితే చేస్తుంది మనకి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని అయితే చెప్పొచ్చు మనం. అలానే ఇందులో మనకి కంటిన్యూస్ రికార్డింగ్ ఉంటుంది, ఈవెంట్ రికార్డింగ్ ఉంటుంది, పార్కింగ్ మోడ్ అని 3 మోడ్స్లో అయితే రికార్డ్ అయితే చేస్తుంది. పార్కింగ్ మోడ్లోని ఆప్షనల్గా అయితే యూజ్ అయితే చేయొచ్చు. కార్ ఆఫ్లో ఉన్న టైంలో కూడా మనకి మోషన్ డిటెక్ట్ అయితే రికార్డ్ అయితే చేస్తుంది అనమాట. ఒకవేళ పార్కింగ్లో పెట్టినప్పుడు ఎవరైనా వచ్చి యాక్సిడెంట్ చేసినా లేదా స్క్రాచెస్ గీసినా కూడా ఆ సిచ్యువేషన్లో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. మంచి ఫీచర్ ఏంటి అంటే మాత్రం వైఫై బిల్ట్-ఇన్ అయితే ఉంది. 70 mAh అఫీషియల్ యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ డైరెక్ట్గా మనం వీడియోస్ సేవ్ అయినవి అన్నీ ఉంటాయి. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. కార్డ్ని రిమూవ్ చేయకుండా మనం మొబైల్లోనే అన్నీ అయితే చూసేసుకోవచ్చు. అండ్ దీని ఇంటర్ఫేస్ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4000 అయితే ఉంది, అది కూడా ఫ్లిప్కార్ట్లో. అండ్ ఇప్పుడు నేను చెప్పే అన్ని డాష్ క్యామ్స్ కూడా అండర్ 5000 మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో మంచి డాష్ క్యామ్స్ తీసుకొచ్చాము. అండ్ హై రేటింగ్ కూడా ఉంటాయి మీకు. ఓకే, ఇది 70 mAh డాష్ క్యామ్. అండ్ నెక్స్ట్ డాష్ క్యామ్ వచ్చేసి CP+CPAD H2B PW కార్ డాష్ క్యామ్ అన్నట్టు. ఇది దీని బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాలి అంటే ఇది చాలా సాలిడ్గా అయితే ఉంటుంది. ప్లాస్టికే, బట్ క్వాలిటీ మాత్రం మనకి పట్టుకున్నప్పుడు కానీ చూడడానికి కానివ్వండి ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. సైజ్ కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి మిర్రర్ దగ్గర కూడా ప్లేస్ చేసినా కూడా డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు మనకి. సో ఇది మనం ఈజీగా మౌంటింగ్ కూడా చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది దీంట్లో మనకి ఎలక్ట్రోస్టాటిక్ స్టిక్కర్ అయితే ఉంటుంది. సో దాంతో మనం ఫిక్స్ చేసుకొని పవర్ కనెక్ట్ చేసేస్తే అయిపోతుంది, ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో క్లారిటీ గురించి చూస్తే మాత్రం ఈ డాష్ క్యామ్ లో మనకి 1080p ఫుల్ HD రికార్డింగ్ ఉంటుంది. ప్రీవియస్ దాంట్లో మనకి 1.5K అయితే ఉంది. క్లారిటీ చాలా డీసెంట్గా అయితే ఉంది. ఎస్పెషల్లీ డే లైట్లో మనకి మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది ఇది. అండ్ దీనిలో మనకి GPS ఫీచర్ కూడా ఉంది. సో మీ లొకేషన్ కానివ్వండి, స్పీడ్ అన్నీ అయితే రికార్డ్ అయితే అవుతాయి. అండ్ యాక్సిడెంట్ అండ్ ట్రావెల్ ప్రూఫ్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి వీళ్ళ యాప్లో అయితే ఫీడ్ అయి ఉంటాయి. లొకేషన్ కూడా మనం ఈజీగా ట్రాక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ క్యామ్లోనే మనకి G సెన్సార్ కూడా ఇంక్లూడ్ అయితే చేశారు. సో ఇంపాక్ట్ వచ్చిన ఎమ్మటే మనకి ఫుటేజ్ అయితే లాక్ అయితే చేస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా సేమ్ దీంట్లో కూడా ఆ ఫీచర్ ఉంది కదా, మనకి యాక్సిడెంట్ అయినప్పుడు అది ఎమ్మటే రికార్డ్ చేసేసి మనకి లాక్ అయితే చేస్తుంది. ఆ ఫీచర్ ఇందులో కూడా ఉంది మనకి. ఓకే, అండ్ నైట్ విజన్ గురించి చూస్తే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్గా అయితే ఉంది. లైట్ తక్కువ ఉన్నా కూడా నెంబర్ ప్లేట్స్ అయితే బాగానే అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. అండ్ ఇంకా రివర్స్ అసిస్ట్ సిస్టమ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఇందులో. బ్యాక్ గేర్ వేసినప్పుడు మనకి రియర్ క్యామ్ వ్యూ స్క్రీన్లో అయితే వస్తుంది కదా, అది చాలా
హెల్ప్ఫుల్ ఫీచర్ ఇది మాత్రం. అండ్ ఈ డాష్ క్యామ్లో మనకి వైఫై సపోర్ట్ కూడా ఉంటుంది. సో సిపి ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ మొబైల్తో అయితే మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. యాప్లోనే మనకి టైమ్ లైన్ ఫీచర్స్ చాలా స్మూత్గా అయితే పనిచేస్తుంది. జస్ట్ టైం స్క్రైబర్ డ్రాగ్ చేస్తే మనకి స్పెసిఫిక్ టైంలో ఫుటేజ్ అయితే ప్లే అయితే చేసేస్తుంది. అండ్ ఫుటేజ్ని మనం డైరెక్ట్లీ ఫోన్లోనే సేవ్ చేసుకోవచ్చు లేదా షేర్ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు దాన్ని. ఇది వచ్చేసి మనకి 512 GB వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ అఫీషియల్గా సిపి ప్లస్ వాళ్ళు అయితే 64 GB కానివ్వండి, 128 GB, 256 GB SD కార్డ్స్ని అయితే రికమెండ్ అయితే చేస్తున్నారు. నేను పర్సనల్గా 128 GB శాంసంగ్ ఈవో ప్లస్ అయితే యూజ్ చేస్తున్నాను. స్మూత్గా అయితే వర్క్ అయితే చేస్తుంది, ల్యాగ్ అయితే ఏమీ లేదు. అండ్ ఓవరాల్గా నేను లాంగ్ డ్రైవ్లో ఈ డాష్ క్యామ్ని యూజ్ చేశాను. రోడ్ కవరేజ్ కానివ్వండి చాలా వైడ్గా అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. బ్లైండ్ స్పాట్స్ కూడా అయితే ఏమీ లేవు. నైట్లో లైటింగ్ తక్కువ ఉన్నా కూడా మనకి నెంబర్ ప్లేట్స్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తాయి. అండ్ జీపీఎస్ డేటా అక్యురేట్గా అయితే రికార్డ్ అయితే చేస్తుంది మనకి. ఇది వైఫై కనెక్షన్ ఫాస్ట్గా అయితే ఉంది. యాప్లో ఫుటేజ్ కూడా చాలా స్మూత్గా అయితే ప్లే అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 3200 అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి దీని ప్రైస్ వచ్చేసి 4000 చేంజ్ అలా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3200. ఎందుకంటే క్వాలిటీ దగ్గర కూడా మనకి 70 mA అయితే చాలా బాగుంది. ఇంకా అండ్ నెక్స్ట్ డాష్ క్యామ్ చూస్తే మాత్రం మనకి క్యూబో స్మార్ట్ డాష్ క్యామ్ ప్రో ఎక్స్ అయితే ఉంటుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా అయితే ఉంటుంది. స్మూత్ మ్యాట్ ఫినిషింగ్తో రావడం వల్ల ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది మనకి. ఇది మొత్తం మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ డిజైన్ కూడా మనకి కాంపాక్ట్ అయితే ఉంటుంది. మిర్రర్ దగ్గర కూడా ప్లేస్ చేసిన విజిబిలిటీ అయితే మనకి డిస్టర్బ్ అయితే ఏది ఉండదు, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ హైలైట్ ఏంటి అంటే మాత్రం ఇందులో ఇది 360 degrees రొటేటబుల్ కెమెరా డిజైన్ అన్నమాట. ఇలా ఈజీగా అయితే రొటేట్ అయితే అవుతుంది. సో ఫ్రంట్ సైడ్ రికార్డ్ చేయాలన్నా కానీ లోపల క్యాబిన్ లో రికార్డ్ చేయాలన్నా కూడా సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అన్నమాట ఈ క్యామ్ లో మాత్రం. అండ్ ఈ డాష్ క్యామ్ లో క్లారిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం 1296p రెజల్యూషన్ సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే మనకి 1080p కన్నా కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అయితే ఇస్తుంది అన్నమాట. అండ్ 2 MP CMOS సెన్సార్తో వీడియోస్ చాలా షార్ప్గా అయితే వస్తాయి మనకి. ఇది డే టైంలో నెంబర్ ప్లేట్స్ అయితే క్లియర్గా అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ వీడియోస్ కూడా క్లియర్గా క్యాప్చర్ అయితే చేస్తుంది. అండ్ వెహికల్స్ మూవింగ్ టైంని కూడా చాలా క్లారిటీగా అయితే రికార్డ్ అయితే చేస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి 4 glass లెన్సెస్ సెట్స్ వల్ల కాంట్రాస్ట్ కానివ్వండి షార్ప్నెస్ పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తుంది. ఇది వీడియో అవుట్పుట్ కూడా ఓవరాల్గా ప్రొఫెషనల్ ఫీల్ అయితే ఇస్తుంది మనకి. అలానే క్యూబోలో మనకి WDR అంటే వైడ్ డైనమిక్ రేంజ్ టెక్నాలజీ అయితే ఉంది. దీంతో నైట్ టైంలో లైట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది ఇది. సో డార్క్ రోడ్స్లో కూడా నెంబర్ ప్లేట్స్ చాలా క్లియర్గా అయితే కనిపిస్తాయి. ఆల్సో గ్లేర్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. నేను నైట్ రైడ్స్లో అయితే టెస్ట్ చేశాను, హెడ్ లైట్స్ గ్లేర్ కూడా లేదు, వీడియో స్మూత్గానే రికార్డ్ అయితే అవుతుంది. అండ్ ఈ డాష్ క్యామ్లో మనకి బిల్ట్ ఇన్ 6 axis G సెన్సార్ అయితే ఉంది. అంటే యాక్సిడెంట్ కానీ సడన్ బ్రేక్స్ ఉంటే అది ఆటోమేటిక్గా ఆ టైంలో ఫుటేజ్ని అయితే లాక్ అయితే చేసి ఈవెంట్ ఫైల్ లాగా ఒక ఫైల్లో అయితే సేవ్ అయితే చేస్తుంది. అంటే మనకి ప్రూఫ్ డిలీట్ అవ్వకుండా దీంట్లో కూడా లాక్ అయితే చేస్తుంది. అలానే నార్మల్ డాష్ క్యామ్స్లో లిథియం బ్యాటరీ ఉంటుంది కదా, కానీ ఈ క్యూబో డాష్ క్యామ్లో మనకి సూపర్ కెపాసిటర్ అయితే యూజ్ అయితే చేశారు. అది హీట్ రెసిస్టెంట్ కానివ్వండి బ్యాటరీ డ్యామేజ్ అవ్వకుండా అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. లైక్ -25 degrees నుంచి 85 degrees వరకు అయితే ఆపరేట్ అయితే అవుతుంది. మన ఇండియన్ వెదర్కి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అయితే అవుతుంది. సమ్మర్లో లాంగ్ డ్రైవ్స్ చేసినా కూడా మనకి ఓవర్ హీటింగ్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు ఇందులో. సో దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మౌంట్ పెట్టేసి ఛార్జర్ కనెక్ట్ చేయండి, ఇగ్నిషన్ ఆన్ చేశాక మనకి ఆటో రికార్డ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ డిటాచ్ చేయాలంటే జస్ట్ 1 click రిమూవ్ అయితే అవుతుంది. చాలా ఈజీగా అయితే రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని 360 degrees రొటేటబుల్ క్యాబిన్లో రికార్డ్ చేయొచ్చు. అంటే మనకి ప్యాసింజర్ ఆర్ డ్రైవర్ వ్యూ కూడా మనకైతే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. ఇది కూడా ఒక బెస్ట్ ఫీచర్. ఈ డాష్ క్యామ్లో అయితే మనకి 1 TB వరకు అయితే స్టోరేజ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే మీరు 128 GB 256 512 GB SD కార్డ్స్ కూడా యూజ్ చేసినా కూడా లాగ్ అయితే ఏమీ ఉండదు. బట్ 1 TB వరకు అయితే మనకైతే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ యాప్ కనెక్టివిటీ కూడా క్యూబో యాప్లో ఫుటేజ్ యాక్సెస్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సేమ్ అన్ని ఆప్షన్స్ అన్ని డాష్ క్యామ్స్లో ఉన్న ఆప్షన్ ఇది. ఓవరాల్గా కెమెరా కూడా చాలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ అవుతుంది, ల్యాగ్స్ అయితే ఏమీ ఉండదు, ఫుటేజ్ క్లారిటీ చాలా బాగుంటుంది. అండ్ నైట్ టైం పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రెసివ్గా అయితే ఉంటుంది. అండ్ ఈ 360 degrees రొటేటబుల్ ఫీచర్స్ వల్ల లోపల ఎవరు ఏం చేసినా కూడా ఈజీగా అయితే మనం అయితే క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ కూడా మనకి
తక్కువే, దీని ప్రైస్ వాటికన్నా కూడా చాలా తక్కువ ఉంది, 2500 అలా అయితే ఉంది. సో ఈ 3 డాష్ క్యామ్స్ తీసుకొని యూజ్ చేసి టెస్ట్ చేశాక నాకైతే ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఫ్యూచర్స్ విషయంలో మాత్రం 70 ఎంఏఐ అండ్ క్యూబో స్మార్ట్ డాష్ క్యామ్ ప్రో ఎక్స్ ఇవి రెండు అయితే చాలా బెస్ట్ అయితే అనిపించాయి నాకు. రికార్డింగ్ క్లారిటీ కానివ్వండి, నైట్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అలా సిపి ప్లస్ అయితే మనకి డాష్ క్యామ్ ఆ ప్రైస్కి వర్త్ కాదు అనిపించింది నాకు. దానికన్నా తక్కువ ప్రైస్లో మనకి క్యూబోలో అయితే మనకి 360 డిగ్రీస్ అయితే ఉంటుంది అండ్ 1296p క్లారిటీ రికార్డింగ్ అయితే ఉంటుంది. నైట్ రికార్డింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. సిపి ప్లస్ అయితే నాకైతే అంత ఫీచర్స్ కూడా అంత అనిపించలేదు అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో సిపి ప్లస్ని అయితే ఇగ్నోర్ అయితే చేసేయండి ఈ 3 డాష్ క్యామ్స్లో. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మాత్రం 70 ఎంఏ కన్నా లేదా క్యూబో కన్నా వెళ్ళండి. మరీ తక్కువ రేట్లో 360 డిగ్రీస్ ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం క్యూబోకి వెళ్ళడం అయితే బెస్ట్. ఇది నేను రికమెండ్ అయితే చేస్తాను. ఒకవేళ మీకు 70 ఎంఏలో కావాలంటే ఇదైతే తీసుకోండి. ఓకే, ఈ డాష్ క్యామ్స్ లింక్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఏది బెస్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, స్టే సేఫ్, బాయ్.